హాయ్ అండి, బాగున్నారా? మీరందరూ పార్ట్ ఏ మా వైఫ్ బ్లడ్ క్యాన్సర్ వీడియో చూశారు కదా. అయితే ఈరోజు పార్ట్ బి వీడియో చాలా సంతోషం అండి. మంచి గుడ్ న్యూస్ తోటి మీ అందరి ముందుకి నేను వస్తున్నాను ఈ రోజుకి రీనా గారి బాడీలో ట్రాన్స్ప్లాంట్ చేసి 5 నెలలు టైం అయ్యిందండి. ఈ 5 నెలల్లో ఆ ప్రోగ్రెస్ సూపర్ అంటే సూపర్. ఒరిజినల్ గా 6 నెలలు మినిమం బ్రతుకుతుంది, మాక్సిమం 5 సంవత్సరాల కంటే ఎక్కువగా బ్రతకదు అని డాక్టర్స్ అప్పుడు చెప్పారు కదా. అయితే ఈ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత దేవుడు అద్భుతాలు చేశాడండి. నేను దేవుడిని నమ్ముతాను, అందుకే మాట మాటకి దేవుడు దేవుడు అంటాము. మనకెవరూ లేనప్పుడు దేవుడే దిక్కు, కానీ అందరూ ఉన్నప్పుడు కూడా దేవుడు అని మనసులో అనుకుంటే చాలండి నిజంగా. అయితే ట్రాన్స్ప్లాంట్ అయ్యాక 80% మ్యాచ్ అయ్యింది రీనాకి. ఇంకో 20% మెడిసిన్స్ ద్వారా సెట్ చేస్తానని డాక్టర్స్ గారు చెప్పారు. డాక్టర్స్ గారు చాలా కష్టపడ్డారండి. చివరికి 20% కాదు, 19% సెట్ అయిందండి. అంటే 99% రీనా బాడీలో క్యాన్సర్ వెళ్ళిపోయిందండి. ఓన్లీ 1%, ఒకే 1% ఇంకా కొంచెం ఆ డౌట్లో ఉంది. ఆ 1% కూడా ఒక 3-4 మంత్స్లో పోయే అవకాశాలు ఉన్నాయి. దానికోసం మేము ప్రార్థన చేస్తున్నాము. దేవుని దయ వల్ల అన్ని చక్కగా జరగాలని కోరుకుంటున్నాను. అయితే మా జర్నీ వాచ్ చేయండి. థ్యాంక్ యూ. రీనా గారు ఒక 3 వారాలు కంప్లీట్ చేశారు ట్రాన్స్ప్లాంట్ అయిపోయిన తర్వాత. అయితే డాక్టర్స్, నర్సెస్ విజిటేషన్ అవర్స్ రిస్ట్రిక్ట్ చేశారు. ఎందుకంటే ఆవిడ బాడీలో చాలా చేంజెస్ అవుతున్నాయి. చాలా మెడికేషన్స్, మందులు అన్నీ వాడడం వల్ల బ్యాలెన్స్ కూడా వారానికి 2 రోజులే వచ్చేవాడిని. అయితే అప్పుడప్పుడు నిన్న నా ఆఫీస్ నుండి ఒక 2 అవర్స్ పర్మిషన్ తీసుకొని ఆవిడకి సర్ప్రైజ్ విజిట్ ఇచ్చేవాడిని. ఆ టైంలో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఎందుకంటే సాటర్డే, సండే వస్తానని ఆవిడకి తెలుసు, కానీ మధ్యలో కూడా వస్తానని అనుకోదు. సో అందుకే అప్పుడప్పుడు ఇలాంటి సర్ప్రైజెస్ కూడా చేసేవాడిని. ఆ విధంగా ఆమె కూడా చాలా చాలా సంతోషపడేది. సడన్ గా ప్రేమించిన వాళ్ళు, నచ్చిన వాళ్ళు చూడడానికి వస్తే ఎంత బాగుంటుందండి, ఆ ఫీలింగే వేరే. అయితే డాక్టర్ గారు చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారండి. మీరు ఆవిడని ముట్టుకోకూడదు, ఆవిడకి ముద్దు పెట్టకూడదు, దగ్గర రాకూడదు, అవన్నీ చెప్పారండి. ఆమె బాగుంటే అస్సలు ప్రాబ్లం లేదు మనకి. ముద్దులయ్యి తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవచ్చు కదా. ఫ్లయింగ్ కిస్ ఉంది కదా అని అలా చెప్పేవాడండి అప్పుడప్పుడు. స్టెల్లాకి కూడా హాస్పిటల్కి రావాలని ఉంటుంది, కానీ అది ఎక్కువసేపు ఉండలేదు, బోర్ కొట్టేస్తుంది దానికి టైం. అందుకనేసి అన్నిసార్లు దాన్ని తీసుకెళ్ళట్లేదు హాస్పిటల్కి. అప్పుడప్పుడు అది కూడా రీనా ప్రత్యేకంగా అడిగేది, స్టెల్లాను కూడా తీసుకురాడినప్పుడు తీసుకెళ్లేవాడిని. ఈ విధంగా మా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ చాలా చక్కగా జరిగాయండి. ఆవిడ హాస్పిటల్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా మీ ముగ్గురుమి ఎక్కడ కలిస్తే అదే మా ఇల్లు. అందుకే సొంత ఇల్లు అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండదు. మీ ముగ్గురుమి ఇండియాలో ఉంటే అదే మా ఇల్లు, అమెరికాలో ఉంటే అదే మా ఇల్లు, మేము ఇంకో ఊరు వెళ్ళి 10 రోజులు కలిసి ఉంటే అదే మా ఇల్లు, మేమున్న స్థలమే మా ఇల్లు. దట్స్ మై హోమ్ అని ఇంగ్లీష్లో చెప్తారు. నైస్ ద లైఫ్. You look like a new person. A brand new person. 2 weeks after transplant. And almost 3 weeks you are there right now. ఆసుపత్రిలో ఉన్న పేషెంట్స్ మరియు వారిని పరామర్శించడానికి వచ్చే కుటుంబ సభ్యులకు ఇది ఒక చక్కని విజిటర్స్ రూమ్. అక్కడ కూర్చొని పేషెంట్స్ ఎక్సర్సైజ్ చేయడం, లేదా అటు ఇటు నడవడం, లేదా కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా గడపవచ్చు. ఈ రూమ్ నుండి బాల్టిమోర్ నగరం అద్భుతంగా కనిపిస్తుంది. అక్కడికి వచ్చినప్పుడు బయటి ప్రపంచంతో అనుబంధం ఉన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పొడుగు పొడుగు బిల్డింగులు చూసి, రోడ్లు చూసి, ఆ జనాభా అటు ఇటు నడవడం చూసి ప్రపంచంతో కనెక్ట్ అయి ఉన్నట్టే అనిపిస్తుంటది. ఇంత మంచికి సెట్టింగ్ చేసిన ఈ హాస్పిటల్ యాజమాన్యానికి చాలా వందనాలండి. పేషెంట్స్ మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంటున్నారు ఇక్కడ. అదిగో ఆ మిషన్ కనిపిస్తుంది కదండి, ఆ మానిటర్లోనూ రీనాకి ఆ లిక్విడ్స్, పొటాషియం అని, మెగ్నీషియం అని, రకరకాల అన్నీ ఏమేమి ఎంత ఉన్నాయో చెప్తుంటుందండి. దాన్ని పట్టుకొని తిరుగుతుంది. ఐవి పంప్ అండ్ లెట్స్ సీ వాట్ ఆల్ ఇట్ ఈస్ సేయింగ్. ఐవి ఫ్లూయిడ్ 500 ml, స్టాండ్ బై
pumping, magnesium sulfate 4 grams 100 ml, potassium chloride 17 hours 32 minutes. Wow, all rocket science for me. And it is called Dana Orleans Kister Family Relaxation Room. And of course, time to do some coffee. రీనా గారు హాస్పిటల్లో 1 నెల రోజులు ఉండాలండి. అయితే ఆమె బాడీలో ప్రోగ్రెస్ ఎంత బాగా జరుగుతుందంటే, నెల రోజుల్లో ఉండవలసింది 3 వారాల్లో ఆ ప్రోగ్రెస్ 100%కి వచ్చేసింది. అందుకనేసి డాక్టర్ గారు చెప్పారు, నెలంతా ఉండక్కర్లేదు, 1 వారం రోజుల ముందే మిమ్మల్ని రిలీజ్ చేస్తాము హాస్పిటల్ నుండి, మీరు వెళ్ళవచ్చు అని చెప్పారు. ఇప్పుడైతే 100% నుండి 90% వరకు వాళ్ళు అనుకున్న విధంగా అంతా జరిగితే, హాస్పిటల్లో ఒక సంప్రదాయం ఉందండి, దాని పేరే రింగింగ్ ద బెల్ అంటారు. రీనాని మధ్యలో పెట్టి ఆ నర్సింగ్ స్టాఫ్ అందరూ చుట్టుపక్కల ఉండి, డాక్టర్స్ కూడా ఉండి, ఒక బెల్ ఉంటుందండి, ఆ బెల్ని టింగ్ 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 అని కొడతారు. రింగింగ్ ద బెల్ అని ఒక ట్రెడిషన్ అన్నమాట. 90% సక్సెస్ అని చెప్పడానికి ఆ విధంగా చేస్తారు. అయితే నాకు అది చూసే అవకాశం కుదరలేదు, ఎందుకంటే నేను వర్క్ చేస్తున్నాను. అయితే పుష్ప గారు, జ్ఞానసుందరం, రాజ్ గారు వాళ్ళు వెళ్ళారండి. వాళ్ళే పికప్ చేయడానికి వెళ్ళారు రీనాని. వాళ్ళే చిన్న క్లిప్పింగ్ తీశారు. చాలా సంతోషం అనిపించిందండి. రీనాని హాస్పిటల్ నుండి రిలీజ్ అయిన తర్వాత ఒక 3 రోజులు ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. తర్వాత ఇంకో ఫేజ్ ఉంది. ఆ స్టేజ్ ఏంటంటే హోప్ హౌస్ అని ఇంకో స్టేజ్ ఉంది. దానికి ముందు ఇంటికి తీసుకెళ్ళవచ్చు. అయితే మా ఇంటి దగ్గర, కానీ మేము మా ఇంటికి తీసుకెళ్ళడానికి అవ్వలేదు రీనాని. ఎందుకంటే స్టెల్లాకి జలుబు చేసింది ఆ వారం. ఎవరికైనా కొంచెం జలుబు చేసినా, ఒంట్లో బాగోకపోయినా రీనా గారు దరిదాపులు కూడా ఉండడానికి వీలు లేదు. అయితే ఆ టైంలో మా రిలేటివ్స్ పుష్ప, రాజ్ గారు ఫ్రెడరిక్ మేరీల్యాండ్లో ఉంటారు. వాళ్ళు చెప్పారు, మా ఇంటి దగ్గర తీసుకురండి, మా దగ్గర పెట్టండి అనేసి వాళ్ళే ఇన్వైట్ చేస్తే, రీనా రిలీజ్ అయిన టైంకి నేను ఇంకా వర్క్లోనే ఉన్నాను, నాకు కుదరలేదు. పుష్ప, రాజ్ గారు వాళ్ళు వచ్చి రీనాని ఇంటికి తీసుకెళ్లారండి. తీసుకెళ్ళి ఎంత ప్రేమతో చూసుకున్నారంటే, నాకు వాళ్ళిద్దరిని చూస్తుంటే రీనా తల్లిదండ్రులే నాకు కనిపించారండి. పుష్పలో ఆంటీ, రాజుగారులో అంకుల్, తల్లిదండ్రులు దగ్గరుండి కూతుర్ని ఎలాగ చూసుకుంటారో ఆ ఫీలింగ్ నాకు కనిపించిందండి. నిజంగా వాళ్ళకి చాలా వందనాలు. రాజ్ అన్న, పుష్ప అక్క, చాలా వందనాలు మీకు. మీరు నా భార్యని ఎంతో చక్కగా చూసుకున్నారు. అన్నిటికంట కుటుంబం, తల్లిదండ్రుల ప్రేమ ఆమెకి దొరికింది అక్కడ. నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను. చక్కగా ప్రతి గంటకి రీనాకి ఏం తింటాదో అది చేశారు. మంచి మీల్స్ తయారు చేశారు. నేను స్టెల్లా కూడా వీకెండ్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో కలిసి ఉన్నామండి. వాళ్ళ ఇల్లు నిజంగా దేవాలయంతో సమానం అండి. ఎందుకంటే ఏ కల్మషం లేకుండా వాళ్ళు రీనాని అక్కడ ఉంచి ఎంతో చక్కగా చూసుకున్నారండి. చాలా చాలా సంతోషం. మీరు చేసిన మేలు ఎన్నడూ మరవలేము. మేము మీకు రుణపడి ఉంటాము. We can just take in, kick back, unwind, surrounded by widows that feel like mine. These are the people sharing you up. Tears is for tears when things go wrong. Oh, our friendlies don't care, they got your back. With a love like that, there's nothing you lack. It's more than just being there.
mercy opened their house to me, and I was brought here immediately from the hospital to their house, where I stayed here for 5 days, almost 5 days, and they took care of me like a baby. They gave me everything I needed. I cannot even say thank you to them from the bottom of my heart for the help they gave me. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే రీనా గారు హోప్ హౌస్ అన్న ఒక స్థలంలో ఉండాలి. ఆ హోప్ హౌస్ హాస్పిటల్ నుండి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉందండి. హోప్ హౌస్ ఒక 5 స్టార్ హోటల్ లాంటి సెట్టింగ్. క్యాన్సర్ పేషెంట్స్ అక్కడ ఒక 1 నెల రోజులు ఉంటారు. అంటే పోస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అని అనుకోవచ్చు మనం. ఆ హోప్ హౌస్ అమెరికన్ క్యాన్సర్ సొసైటీకి చెందిందండి. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఇటువంటి పేషెంట్స్ కి వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ అవి ఒక లెవెల్ వరకు రావడానికి అది స్థాపించారండి. అయితే ₹1 కూడా వాళ్ళు తీసుకోరు. కంప్లీట్లీ ఫ్రీగా పేషెంట్స్ కి. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లాంటిది. కొన్ని $1 మిలియన్ తో కట్టారండి. అమెరికా వాళ్ళు నిజంగా గ్రేట్ కదా. ఇటువంటి పేషెంట్స్ కి మంచి సెట్ చేసి ఈ విధంగా వాళ్ళు చేయగలిగిన సహాయం చేస్తున్నారండి. సర్వీస్ టు అమెరికా ఈ విధంగా అమెరికన్ క్యాన్సర్ సొసైటీ చేస్తుంది. వాళ్ళకి చాలా చాలా వందనాలు. ఈ హోప్ హౌస్ ఎంత అందంగా చిత్రీకరించారంటే చాలా చక్కటి ఫర్నిచర్ పెట్టారు. చాలా పెద్ద స్థలము, అటు ఇటు తిరగడానికి, వాకింగ్ చేయడానికి, సరదాగా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడానికి అన్ని విధాలుగా అన్ని సమకూర్చారండి. ఈ రూమ్స్ చూడండి ఎంత నీట్ గా ఉన్నాయో చూడండి. అచ్చా స్టార్ హోటల్స్ లో రూమ్స్ ఎలాగుంటాయో అచ్చా అలాగే ఉన్నాయండి. చాలా శుభ్రంగా అన్ని సార్లు నీట్ గా ఉంచుతున్నారండి. మేము ఇంటి దగ్గర నుండి ఏమీ తీసుకురానవసరం లేదు. ఎందుకంటే వారే బెడ్ షీట్స్, బ్లాంకెట్స్, పిల్లోస్ ఆ రూమ్ కి కావాల్సినవన్నీ ఇచ్చారు. ఆ రూమ్స్ కూడా మంచి ఎయిర్ కండిషన్ రూమ్స్, మంచి క్లైమేటిక్ కంట్రోల్ కూడా అక్కడ ఉంది. అదే కాకుండా అక్కడ ఒక కంప్యూటరు, ప్రింటరు, పని చేసుకోవడానికి ఇంటర్నెట్, చక్కగా పని కూడా చేసుకోవచ్చు. అయితే రీనాకి ల్యాప్టాప్ ఉంది కదా, రూమ్లోనే ఇవన్నీ చేసుకుంటుంది కాబట్టి దాన్నేమి పెద్ద వాడలేదు. మంచి లైబ్రరీ కూడా పెట్టారు. పుస్తకాలంటే అఫ్కోర్స్ నాకు చదవడం ఇష్టం ఉండదు, కానీ రీనా గారు మాత్రం పుస్తకాలు చదువుతారండి. ఆమె ఒక రోజులో ఒక లావుటి పుస్తకం అవగడేస్తారు. నేనంటే సబ్జెక్టు పుస్తకాలే తప్ప వేరేవి ఏమీ చదవను నేను. అవి మంచి లైబ్రరీ, అద్భుతమైన కిచెన్ కూడా పెట్టారండి. ఆ కిచెన్లో వంట చేయడానికి సామాన్లు, అన్ని రకాల సామాన్లు కూడా సెట్ చేశారు. ఎందుకంటే పేషెంట్స్ వాళ్ళకి నచ్చిన మీలు తయారు చేసి తినడం చాలా మంచిది. వచ్చిన ఫ్రెండ్స్ ఆ గ్రోసరీస్ అన్ని తీసుకొచ్చి వాళ్ళకి కావలసిన చికెన్ కానీ, మటన్ కానీ, వెజిటేరియన్ కానీ 1 గంట 2 గంటలు సరదాగా పని చేసుకుంటూ, రీనా కూడా ఉల్లిపాయలు కోస్తూ, టమాటాలు కోస్తూ ఈ విధంగా చక్కగా వండుకుంటూ. మా డాక్టర్స్ చెప్పారు, హోప్ హౌస్లో ఉన్నప్పుడు 1 నెల రోజులు ఎవరన్నా తోడుగా ఉండాలి, ప్రిఫరబుల్లీ లేడీస్ అయితే బాగుంటుంది అని చెప్పారు. అయితే ఆ పొట్టి పిల్ల ఉంది కదా, ఆ అమ్మాయి పేరు రూబీ పీటర్సన్. రీనా గారికి బెస్ట్ ఫ్రెండ్ జీవితకాలం అంతా. ఆమెకి చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్ రూబీ పీటర్సన్. ఈ అమ్మాయి 40 సంవత్సరాల నుండి రీనాకి ఫ్రెండ్ అండి. అయితే రీనా వాళ్ళ ఫ్రెండ్ని అడిగితే రూబీ వెంటనే నేను వస్తాను, నేను ఉంటాను, నువ్వు వరి అవ్వద్దు అనేసి చెప్పి కొంచెం సెలవు పెట్టి ఆ సెలవు రోజులు రీనాతో ఉంది. కొన్ని రోజులు రీనా దగ్గర ఉంటూ ఆమె వర్క్ ఫ్రమ్ హోమ్ అది కూడా చేశారండి. ఆ విధంగా రూబీ ప్రతిరోజు రీనాకి పొద్దున్న నుండి సాయంకాలం వరకు అన్ని రకాల పనులు చేసుకుంటూ, టైంకి ఆమెకి మెడిసిన్స్ ఇస్తుంటూ, రీనా మంచి చెడులు చూసుకుంటూ చాలా చక్కగా సహాయం చేసిందండి. రూబీ వాళ్ళ హస్బెండ్ రాజర్ అమెరికన్ అండి. వాడు చాలా మంచి మనిషి. 1 నెల రోజులు ఆ ఆవిడ్ని మా ఆవిని చూడడానికి పంపించాడండి. వాళ్ళకి నిజంగా చాలా వందనాలు. మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి వాళ్ళు. ఎప్పుడు వాళ్ళు మాతోటే ఉంటారు. థ్యాంక్ యూ రూబీ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రూబీ.
క్రిస్మస్ న్యూ ఇయర్ రీనాతోటి గడపడానికి వీలు అవ్వలేదండి. ఎందుకంటే నేను స్టెల్లా కొంచెం జలుబది చేసింది. అందుకనేసి మేము రీనాని చూడడానికి కూడా మేము 10 రోజులు వెళ్ళలేదు. అయితే ఆ క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ మేము లేటుగా ఒక 10 రోజుల తర్వాత చేసుకున్నామండి. నేను బయట నుండి రీనాకి రూబీకి నచ్చిన అన్ని రకాలవన్నీ తీసుకొచ్చి చక్కగా మేము విందు చేసుకున్నామండి. చాలా చాలా హ్యాపీగా జరిగింది. అయితే టైం వచ్చేసిందండి. హోప్ హౌస్ లో 4 వారాలు సుమారు గడిపాము. ఇంకా డాక్టర్స్ చెప్పారు ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గరే ఇంకా రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పారు. అయితే చాలా ఎక్సైటెడ్. నేను వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాను. వాళ్ళ సామాన్లు ఎంతంత కాదండి. కొత్త దంపతులు ఎక్కడన్నా ఒక ఇంట్లో సంసారం పెడితే ఎన్ని సామాన్లు ఉండాలో అన్ని సామాన్లు వీళ్ళ దగ్గర ఉన్నాయండి. నా కార్ అంతా ఫుల్గా లోడింగ్ చేసేసి ఇంకా ఆ కార్లో వీళ్ళని కూడా ఒక లోడ్ లాగా. Bye-bye. Bye-bye. Bye-bye, Rena. Bye-bye, Baltimore. Ruby, how do Been I thank nice 3 weeks. How do I thank you? I don't even know, girl. Yeah. Okay, well, Thank you, Ruby. Before I start crying, but thank you so much. I'll be there at the after party. Show up looking like a zombie. It don't matter, nobody stop me. I'll be there, just tell me where. Damn, I'm a long way home at a split road. Gotta make a choice, do I sober up? Am I tryna keep it going to be continued, or am I tryna lose? Gonna keep moving now. Hi darling. Nice to see you in the car. thank you. Finally going home. Yes. Going home with my darling. Yes darling, welcome. My choice, wanna see what's going on. I'll be there at the after party. Show up looking like a zombie. It don't matter, nobody stop me. I'll be there, I'll be there. I'll be there at the after party. Show up looking like a zombie. It don't matter, nobody stop me. I'll be there, just tell me where. Just tell me. అయితే బాల్టిమోర్ సిటీలో హార్డ్ రాక్ కఫే అని ఒక షాప్ ఉందండో. ఈ హార్డ్ రాక్ కఫేలో టీ షర్ట్స్ ఒక బ్రాండ్ అన్నమాట. రీనా రూబీ వీళ్ళిద్దరూ ఏ ఊర్లోనైనా హార్డ్ రాక్ కఫే షాప్ ఉంటే అక్కడ ఒక టీ షర్ట్ కొని వేసుకోవాల్సిందే, కంపల్సరీ అండి, నో చాయిస్. సాధారణంగా ఒక $10 $15 ఉంటాయి టీ షర్ట్స్. అలాంటిది హార్డ్ రాక్ కఫేలో $50 $60 $70 అండి, చాలా ఖరీదు. సో మనకి వేరే గత్యంతరం లేదు. వాళ్ళు కొంటానంటే ఓకే కొనుక్కోండి. సో ఆ విధంగా ఒక స్టాప్ చేసాము. రూబీ వెళ్ళి హార్డ్ రాక్ కఫేలో అవన్నీ కొనుక్కొని తిరిగి వచ్చింది. రీనా వెళ్ళలేదు కాబట్టి కారులోనే కూర్చుంది. నేను చక్కగా రీనా కంపెనీ ఇస్తూ కబుర్లు చెప్పుకుంటూ అలాగే ఎంజాయ్ చేశానండి. I'll be there at the after party. Show up looking like a zombie. It don't matter, nobody stop me. I'll be there, just tell me where. Damn, I'm a long way. చాలా సంతోషంతో ఇంటికి వెళ్ళిపోతున్నామండి. అయితే ఇంటికి వెళ్తుండగా ఆకాశంలో అద్భుతాలు జరిగినట్టు నాకు అనిపించాయి. ఎందుకంటే చూడండి, ఆ ఆకాశం రంగురంగులు మారుతుంది. ఇటువంటి ఆకాశం నేను ఎప్పుడూ చూడలేదు. సాధారణంగా బ్లూ కలర్ మళ్ళీ గ్రే కలర్లో ఉంటుంది కదా ఆకాశం. అయితే ఒక అరగంట 40 నిమిషాలండి డ్రైవ్ చేస్తూనే ఉన్నాం మేము 495 రోడ్డు మీద. రంగులు మారుతూ ఎంతో అందంగా అద్భుతంగా అనిపించిందండి. వావ్, ఇది కూడా ఒక మిరాకిల్ అని అనుకుంటున్నాను. రీనాని ప్రకృతి కూడా స్వాగతిస్తుంది. రీనా రా అమ్మా, ఇంటికి రా అమ్మా, మేఘాలతోటి మంచి రంగులతోటి నిన్ను ఆహ్వానిస్తున్నామనేసి నాకు అనిపించింది మనసులో. చాలా చాలా హ్యాపీనెస్, సంతోషం అండి, చక్కగా అనిపించింది. వెల్కమ్ రీనా, వెల్కమ్ హోమ్, స్వాగతం అమ్మ ఇంటి దగ్గర. సంతోషంగా రావాలని దేవుడు కూడా నిన్ను ఆహ్వానిస్తున్నాడు మన ఇంటికి. అయితే నెక్స్ట్ స్టేజ్ రీనా ఇంటికి వచ్చేయడం అండి. హోప్ హౌస్ అయిన తర్వాత డాక్టర్స్ మాతో చెప్పారు, శ్యామ్ గారు రీనాతో ఒక తోడు ఇంటి దగ్గర కూడా ఉండాలి 24 గంటలు. అట్లీస్ట్ ఒక
4-5 months వరకు. ఎందుకంటే ఈ మెడికేషన్స్ టైం ప్రకారంగా తీసుకోవాలి. ఆవిడ మైండ్ బ్యాలెన్స్ తప్పుతుంది ఇన్ని మందులు తీసుకుంటున్నప్పుడు. అందుకే ఇంటి దగ్గర కూడా ఒకరు ఉండాలంటే మేము చాలా ప్రార్థన చేశాము. చివరికి రీనా కజిన్ సిస్టర్ బ్యోలా ఇండియాలో ఉంటుంది. ఆమె అంగీకరించింది. అక్క నేను వస్తాను, దగ్గరుండి చూసుకుంటాను, మీరు వరి అవ్వద్దు అని చెప్పగానే మనసు చాలా తేలికయింది. మేము వీసాకి అప్లై చేసాము, వెంటనే వీసా వచ్చేసింది. అయితే చక్కగా ఫ్లైట్ ఎక్కి హ్యాపీగా ఎగురుకుంటూ బియోలా అమెరికా వచ్చేసిందండి. వచ్చేసి రాత్రి పగలు కంటి రెప్పగా రీనాని చూసుకుంది. రీనాకి చక్కగా వండి పెట్టడము, అన్ని పనులు చేస్తూ రీనాని చక్కగా చూసుకుందండి. చాలా చాలా సంతోషం. రీనా గారినే కాదు, నన్ను కూడా చాలా బాగా చూసుకున్నారు బియోలా గారు. నాకు కూడా బ్రేక్ఫాస్ట్ తయారు చేసి ఇవ్వరు. నాకు లంచ్ బాక్స్ కూడా ప్రతిరోజు కట్టేదండి. నేను నా ఆఫీస్కి వెళ్ళి ఆమె చేసిన లంచ్ ఓపెన్ చేసి తింటుంటే అందరూ అనుకునేవారు, వావ్ గ్రేట్ హోమ్ కుక్డ్ మీల్. చెప్పాను, మా కజిన్ సిస్టర్ చేస్తుందండి, ఇలాగ రీనాకు సహాయం చేస్తూ నన్ను కూడా చక్కగా చూసుకుంటుందని అందరికీ చెప్పేశాను. బియోలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నువ్వు చాలా చక్కగా, నువ్వు రీనాకి ఒక బంధువు అవడం చాలా చాలా అదృష్టం మాకు. నీకు కూడా మేము రుణపడి ఉంటాము. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. గాడ్ బ్లెస్ యూ అమ్మా. బియోలా గారు మా దగ్గర ఉన్నప్పుడు ఒక 2 రోజులు ఇండియా వెళ్ళానండి. మాకు చాలా క్లోజ్ గా ఉన్న డాక్టర్ సత్య జ్ఞానేశ్వరి అక్క కొడుకు పెళ్లి. వీరు తెలుగు వాళ్ళే కానీ లక్నో ఉత్తరప్రదేశ్ లో పెళ్లి చేసుకున్నారు. మంచి వీడియో చేస్తున్నాను, త్వరలోనే చూపిస్తాను కూడా. కొన్ని నెలల తరువాత రీనాని ఎయిర్ అండ్ స్పేస్ మ్యూజియం తీసుకువెళ్ళాము. రీనా గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. డాక్టర్ గారు బయటికి వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. మాస్క్ కంపల్సరీగా పెట్టుకోమన్నారు. I'll be there at the after party. Show up looking like a zombie. It don't matter, nobody stop me. I'll be there, just tell me where. Damn, I'm a long way home at a split road. Gotta make a choice, do I sober up? Am I tryna keep it going to be continued, or am I tryna lose? Gonna get moving now. I don't think I wanna leave at a tough week. Gotta realize this is what I need. Don't got the time to be counting sheep. It's too late, I'm in too deep. Don't wanna contemplate, overcomplicate this. And I made my choice, wanna see what's going on. I'll be there at the after party. Show up looking like a zombie. It don't matter, nobody stop me. I'll be there, I'll be there. I'll be there at the after party. Show up looking like a zombie. It don't matter, nobody stop me. I'll be there, just tell me where. Just tell me where. Ay, oh no, 머뭇거릴 시간 없어. 필수적인 this is my only answer. Yeah, my body keeps telling me go. Wanna be stacking towers from downtown. I'll be on a roll. 머릿속엔 it's a rush hour. This, that, overtime, champagne shower. Step back, skip lines, yeah, I'm never going cold. 어디 가야 해, 알려줘. Don't wanna contemplate, overcomplicate this. And I made my choice, wanna see what's going on. I'll be there at the after party. Show up looking like a zombie. It don't matter, nobody stop me. I'll be there, I'll be there. I'll be there at the after party. Show up looking like a zombie. ఈ మ్యూజియంలో చాలా అట్రాక్షన్స్ ఉన్నాయండి. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే బ్లాక్ బర్డ్ అండి. ఇది నల్ల కాకిలాగా ఉంది కదా, దీని పేరు బ్లాక్ బర్డ్ లాక్హీడ్ SR-71. ఇది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అండి. US ఎయిర్ ఫోర్స్కి చెందింది. ఈ ప్లేన్ చివరి ఫైనల్ ఫ్లైట్ ఎప్పుడంటే మార్చి 6, 1990వ సంవత్సరంలో జరిగింది. సాధారణంగా లాస్ ఏంజలస్ నుండి వాషింగ్టన్ డీసీకి 5.5 గంటల టైం పడుతుంది నాన్ స్టాప్ ఫ్లైట్కి. అయితే ఈ బ్లాక్ బర్డ్ 1 గంట 4 నిమిషాల రికార్డ్ టైంలో లాస్ ఏంజలస్ నుండి వాషింగ్టన్ డీసీ వచ్చేసిందండి. ఇందులో కనిపిస్తున్న వ్యక్తి ఎయిర్ ఫోర్స్ పైలట్ కల్నల్ అడల్బర్ట్ బజ్ కార్పెంటర్.
ఈ ప్లేన్ని నడిపాడండి. గ్రేట్ కదా. ఆయన ప్రస్తుతం అదే మ్యూజియంలో వాలంటీర్గా పనిచేస్తున్నాడు, పెద్ద వయసులో కూడా. నెక్స్ట్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్పేస్ క్రాఫ్ట్ అండి. దీని పేరే ద డిస్కవరీ. నాసా హిస్టరీలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ షటిల్ అండి. దీనికి చాలా చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఇది మొత్తం 39 మిషన్స్ కంప్లీట్ చేసిందండి. మొట్టమొదటిగా 1984 సంవత్సరంలో స్పేస్కి వెళ్ళింది ఇది. హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్ గురించి విన్నారు కదా, దాన్ని సమకూర్చడానికి ఇది చాలా సహాయం చేసిందండి. ఈ మిర్ స్పేస్ స్టేషన్ ఉంది కదా, చాలా మొక్కలు తీసుకెళ్లి దాన్ని పెద్ద స్పేస్ స్టేషన్ గా తయారు చేశారు కదా. అయితే ఆ పార్ట్స్ ని ఈ డిస్కవరీ స్పేస్ షటిల్ చాలా సార్లు తీసుకెళ్ళింది. మీరు ఆశ్చర్యపోతారు ఎన్ని రోజులు ఇది స్పేస్ లో ఉందని. 365 రోజులు స్పేస్ లో ఉందండి. అంటే గాలిలో ఒక పూర్తి సంవత్సరం ఉందన్నమాట. మనం ఎన్ని మైల్స్ వెళ్ళిందని లెక్క పెట్టుకుంటే 148 మిలియన్ మైల్స్ తిరిగిందంట. ఈ ప్లేన్ పేరు కాంకర్డ్ అండి. ఇది 203 సంవత్సరంలో వాషింగ్టన్ డీసీకి వచ్చింది. లైఫ్లో ఎన్నోసార్లు ఈ ప్లేన్ ఎక్కాలని కోరిక ఉండేది నాకు. కానీ నా కోరిక నెరవేరక ముందే ఆ ఫ్లైట్ ఆపరేషన్స్ ఆఫ్ చేసేసారండి. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ అయ్యింది ప్యారిస్లోను. దాని తర్వాత ఇంకా ఏకంగా క్లోజ్ చేశారు. సాధారణంగా న్యూయార్క్ నుండి ప్యారిస్కి ఒక 7.5 అవర్స్ ఫ్లైట్ అవుతుంది. అయితే ఈ ప్లేన్ మీద అయితే 2.5 గంటల్లో వెళ్ళిపోవచ్చండి. 90 మందే పడతారు ఈ ప్లేన్లను. చాలా సూపర్ అండి. నేను నా భార్య మేము కలిసి వెళ్ళాలనుకున్నాము, కానీ కుదరలేదు. ఈ కాంకోర్డ్ మొత్తానికి 18,000 ఫ్లైట్ అవర్స్ కంప్లీట్ చేసింది. సుమారు 7,000 ఫ్లైట్స్ ఎగిరింది. ద ఫాస్టెస్ట్ ప్యాసింజర్ జెట్ అండి. ఈ ప్రపంచంలో అన్ని విమానాల కంట ఇదే ఫాస్టెస్ట్ ప్యాసింజర్ ఫ్లైట్ అన్నమాట. చాలా అద్భుతమైన ప్లేన్ అండి. దగ్గరుండి చూసే అవకాశం అమెరికా మనందరికీ ఇచ్చింది. చూడండి, ఎంజాయ్ చేయండి. I'll be there at the after party. Show up looking like a zombie. It don't matter, nobody stop me. I'll be there, just tell me where. మ్యూజియంలో సుమారు 2-2.5 గంటలు టైం గడిపేయమండి. బాగా తిరిగాం కదా, కొవ్వు కూడా కొంచెం కరిగినట్టుంది. అందరికీ కొంచెం ఆకలి అనిపించింది. సో అందుకనేసి మేము అక్కడి నుండి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ట్రివేణి షాపింగ్ సెంటర్ అని, అందులో ఒక రెస్టారెంట్ కూడా ఉంది. చాలా మంచి తెలుగు ఫుడ్ అండి. సో అక్కడికి వెళ్ళి నాకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసాము. స్టెల్లాకి పునుకులు ఇష్టము, దానికి అవన్నీ సెర్చ్ చేసాము. బీలా గారు కూడా ఆమెకు నచ్చింది, ఆమె తెచ్చుకున్నారు. నేను బిర్యానీ అండ్ నాకు నచ్చినవి కూడా కొన్ని ఉన్నాయి. చక్కగా మేము ఒక విందు చేసుకున్నామండి అక్కడ. చాలా చాలా హ్యాపీ అనిపించింది. వీడియో క్లోజ్ చేసే ముందు మీ అందరికీ వందనాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మా జర్నీ మీరు ఫాలో అవుతున్నారు. పార్ట్ 1 వీడియోని చూశారు. అందులో రీనాకి ఏ విధంగా ఈ క్యాన్సర్ వచ్చిందని తెలుసుకున్నారు. పార్ట్ 2 ఈ వీడియోలో క్యాన్సర్ నుండి ఆల్మోస్ట్ 99% బయటికి ఎలా పడ్డదో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు. అయితే పార్ట్ 3లో నేను చెప్తాను ఏం జరిగిందని. ఎందుకంటే ఇంకా 1% మిగిలి ఉంది కదా, అది కూడా బయటికి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. భగవంతుడు ఆశీర్వాదించి దేవుని చిత్తం అయితే అది కూడా అయిపోతే ఇంకో వీడియో తీసి మీకు చూపిస్తానండి పార్ట్ 3. థ్యాంక్ యూ అండ్ నమస్తే. ఒకవేళ మీరు ఎవరైనా పార్ట్ 1 వీడియోని మిస్ అయినట్లయితే ఆ వీడియో లింక్ కామెంట్స్లో పెడుతున్నానండి. మీరు అక్కడికి వెళ్ళి అది క్లిక్ చేస్తే పార్ట్ 1 వీడియో మీరు చూడొచ్చు. ప్రస్తుతం మీరు చూస్తున్నది పార్ట్ 2. థ్యాంక్ యూ.